బస్సుల్లోనూ రైల్లోని జనరల్ కంపార్ట్మెంట్ లో సీట్ల కోసం కర్చీఫ్ లేయడం చూసాం కదండి. కానీ ఆ సైనా ఆడలేడి పార్కింగ్ ప్లేస్ లో వేరే టోల్ పార్కింగ్ ఛాన్స్ లేకుండా అడ్డంగా నిలబడిపోయిందండి. అసలు అట్టా కూడా చేస్తారా అమ్మాయి? అదే అక్కడ నేను ఉంటేనా కారుతో కొంచెం జర్కిచ్చి బెదరగొట్టేసేవాడిని. గెలికి తన్నించుకోవడంలో నీకున్నంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదేమో అబ్బాయి. అయినా సేనా ఉన్న టెక్నాలజీకి అట్లా బెదిరించాల్సిన పని లేదులే. ఆ తర్వాత కారుకు పార్క్ చేయడానికి వచ్చిన ఆయన ఏం చేశాడో చూసేస్తే సూపర్ అనుకుంటారు అంతే. ఈ వీడియో చూస్తే మామూలుగా షాక్ అవ్వరు. ఏమైనా టెక్నాలజీయా, ఏమైనా తెలివితేటలా అనుకుంటారు. ఇది చైనాలో జరిగిన విచిత్రమైన సంఘటన. ఆ దేశం టెక్నాలజీలో ఎంత స్పీడ్గా దూసుకుపోతుందో అన్న దానికి ఈ వీడియో ఓ రుజువైతే మొండిగా వ్యవహరించే వాళ్లకు ఎట్టా షాక్ ఇవ్వచ్చో కూడా తెలుస్తోంది. డ్రాగన్ దేశం అదేనంటే చైనా రోజురోజుకు కొత్త కొత్త మోడళ్లు టెక్నాలజీతో కార్లని మార్కెట్లోకి తీసుకొచ్చేస్తుంది. అవి చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తక్కువ రోజుల్లోనే వైరల్ కావటమే కాదు, దాదాపు 40 లక్షల మంది చూశారు. ఈ వీడియో చూసిన తర్వాత నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఓ వ్యక్తి తన కార్ని పార్కింగ్ చేసేందుకు రివర్స్ గేర్ వేసి నడుపుతుంటాడు. కానీ ఆ పార్కింగ్ స్లాట్లో ఒక ఆమె నిలబడి ఉంటుంది. తన భర్త కారుని తీసుకొచ్చి పార్కింగ్ చేస్తాడనే ఉద్దేశంతో బస్సులో సీటు కోసం కర్చీఫ్ వేసినట్టు ఆమె అక్కడే నిలబడి ఉంది. ఆ వ్యక్తి తన కారుని కొంచెం వెనక్కి పోనిచ్చిన తర్వాత ఆపేశారు. ఎందుకంటే ఆమె అక్కడి నుంచి కదలకుండా అడ్డంగా నిలబడి ఉండిపోయింది. కారు రివర్స్ పోనిస్తే ఆమెకి డాష్ ఇచ్చేస్తుంది. అందుకే తన కారుకి ఉన్న టెక్నాలజీని గుర్తు చేసుకున్నాడు. ఆమెకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యాడు. కారుని అలాగే రోడ్డు మీద నిలిపేశాడు. కారు దిగి డోర్స్ క్లోజ్ చేసి ముందుకు నడవడాన్ని ప్రారంభించాడు. అది చూసిన ఆమె అట్టా వెళ్ళిపోతాయాలా, తమ కారు పార్కు చేయటానికి వీలు కాదనుకుని అతను వెంట నడవడం ప్రారంభించింది. అప్పుడు ఆ వ్యక్తి తన కారుని యాక్టివేట్ చేశాడు. అది ఆటోమేటిక్ రివర్స్ మోడ్ ఉన్న కారు కావటంతో డ్రైవర్ లేకుండానే ఎంచక్కా చాలా సైలెంట్గా పార్కింగ్ స్లాట్లోకి వెళ్ళి సెటిల్ అయిపోయింది. దీనిని చూసిన ఆమె షాక్ అయింది. ఆమొక్కరే కాదు, నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయి ఆ తర్వాత సరైన రీతిలో బుద్ధి చెప్పాడంటూ నవ్వుకుంటున్నారు.